హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అవిసె గింజల పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పట్లో అవిసె గింజలు చాలామంది వాడుతున్నారు కదా, దాన్ని సింపుల్గా ఎలా వాడుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్పు అవిసె గింజలు తీసుకున్నాను అండ్ ఎండుమిరపకాయలు ఒక 12 తీసుకున్న పెద్ద సైజువి, ఒక పెద్ద సైజు వెల్లుల్లి, ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను అండి. ధనియాలు అనేది నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తాను. డైరెక్ట్గా అవిసె గింజలు కూడా తీసుకోవచ్చు, కానీ ధనియాలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అరుగుదలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది కదా. సో ఇది బాగా వేపుకోవాలి. చక్కగా క్రంచీగా అయిపోయి మన కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. మళ్ళీ అదే కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు తీసుకున్నా. నేను పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. మీరు నార్మల్గా మనం మినపప్పు అయినా తీసేసుకోవచ్చు. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. దోరగా అన్నీ కూడా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి, ఫుల్గా పెట్టకూడదు. ఇప్పుడు మంటను కూడా సిమ్గా పెట్టుకొని, చూసారా కలర్ చేంజ్ అయిపోయింది, మంచి వాసన వస్తుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయి తీసుకొని ముందుగా అవిసె గింజలు తీసుకుంటున్నా అండి. అవిసె గింజలు అయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. ముందుగా వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చర్మం జుట్టుకి కూడా చాలా చాలా పనిచేస్తుంది. ఇది కొవ్వును తగ్గిస్తుందండి. అలాగే మనకి రక్తపోటు నుంచి తగ్గిస్తుంది, చక్కెర నిల్వను తగ్గిస్తాయి, కడుపులో మంటల్ని తగ్గిస్తాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల చాలా చాలా ఉపయోగాలండి. ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనకి వేగిపోయిందని తెలియడానికి ఏంటంటే నువ్వుల్లాగా చిటపట్లాడుతూ ఉంటాయండి, మంచి వాసన వస్తుంది. అప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఈ 3 తీసుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఒక ఎండుమిరపకాయలు, నేను కారానికి ఒక 12 దాకా పెద్దవి తీసుకున్నా అండి. ఒకవేళ మీకు కొంచెం తక్కువ కావాలంటే తగ్గించుకోండి, బట్ ఈ మాత్రం వేస్తేనే టేస్టీగా ఉంటుంది. అండ్ వెల్లుల్లిపాయలు ఒక పెద్ద సైజు తీసుకున్నాండి. పొట్టుతోనే వేస్తున్నాను, పొడి చేస్తున్నాను కదా. ఇది పొట్టుతో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ జీరా ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసాను. ఇది కూడా జీర్ణానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇది అన్నంలోకే కాదు, చక్కగా మనం ఇడ్లీకి, దోశకి, దేంట్లోకైనా తీసుకోవచ్చు. టిఫిన్స్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు వేగుతూ ఉండగా చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అని తీసుకొని పక్కన పెట్టేశాను. అంటే అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఇలా ప్యాన్ మీద పెట్టడం వల్ల అందులో వాటర్ ఆటోమేటిక్గా ఇంకిపోద్ది. జస్ట్ ఇలా ఇది చివరిలో ఉండగా ఇంకా చింతపండు పెట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అన్నీ చల్లగా అయిపోయాయండి. ఫస్ట్ మనం ఎండుమిర్చిని పౌడర్ చేసుకొని తర్వాత మినపప్పు, ధనియాలు యాడ్ చేద్దాం. తర్వాత అవిసె గింజలు వేసుకోవాలి లాస్ట్లో. అలా చేయడం వల్ల మీకు పౌడర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా చేస్తూ ఉండగా మధ్యలో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసేయాలి. నేను మినపప్పు, ధనియాలు కూడా వేసేసాను. ఇప్పుడు మొత్తం ఫైన్ పౌడర్లా చేసేసుకుందాం. అవిసె గింజలు మెల్లమెల్లగా వేసాక చూసారా పౌడర్ అనేది మనకి ఎంత బాగా వచ్చిందో. ఇది కొంచెం చల్లార్చుకొని చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చండి. మీరు ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా నిల్వ ఉంటుంది. చాలా హెల్దీ, చాలా టేస్టీ అవిసె గింజల పొడి అయితే రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.